ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయాటీ అసలైన ప్రోటీన్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి రిటైర్మెంట్ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 85 కీలక అంశాలపై చర్చించారు. పెట్టుబడుల అంశంలో వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మంత్రి పార్థసారథి విమర్శించారు. అమరావతిని ఇంటర్నేషనల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే కొద్దిసేపటి క్రితం ముగిసిందని చెప్పుకోవచ్చు. కేబినెట్ సమావేశానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే రాష్ట్ర కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ముగిసిన అనంతరం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పార్థసారథి మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా కేబినెట్ సమావేశానికి సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం, అలాగే వారి కుటుంబాలకి 2 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగులలో కంటిన్యూ అవటానికి అవకాశం కల్పించినందుకైతే ప్రభుత్వ ఉద్యోగుల ఆనందం వెలగట్టలేదని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి సంబంధించి 60 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాల నుంచి 62 వయసుకి 62 సంవత్సరాల వయసుకి పెంచడంతో ప్రభుత్వ ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. అలాగే 85 కీలక అంశాలపై అయితే చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం గానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రోత్సాహాలకు సంబంధించి పెట్టుబడుల అంశం గానీ, వైఎస్ఆర్సీపీ మీద దుష్ప్రచారం గానీ ప్రతి ఒక్కటి కూడా కీలకంగా మారిన పరిస్థితి అయితే ఉంది. కీలకంగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద కూడా అభివృద్ధితో పాటు బడ్జెట్ కి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఉదయం రాష్ట్ర సచివాలయాల్లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరిగిన యొక్క సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, రాజధాని రాష్ట్ర రాజధాని అమరావతి త్వరితగతిన నిర్మాణము, అలాగే పెట్టుబడులు, వ్యవసాయం, ఉపాధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక నిర్ణయాలపై అయితే చర్చించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఈ భేటీలో 20కి పైగా అజెండా అంశాలు చర్చకి వచ్చిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా కేబినెట్ సమావేశాలు ఈసారి అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా, అలాగే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు ఆకర్షణీయంగా రాబట్టుకోవడానికి ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశం జరిగిందనే చెప్పుకోవాలి. రాష్ట్ర రాజధాని అమరావతి త్వరితగతిన నిర్మాణానికి సంబంధించి కానీ, బడ్జెట్ కు సంబంధించి కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి కూడా పెద్ద ఎత్తున జరిగిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ట్విన్ టవర్స్, ఇన్ఫ్రా ప్రాజెక్టులు, జోనల్ సిస్టమ్ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర విమానయాన విధానం 2026, 2031 కీలక పాలసీలు ఆమోదం కూడా కొంత మేరకు లభించిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. అలాగే ఈ యొక్క కేబినెట్ సమావేశానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి రావటం, అలాగే ఏదైతే రాజధాని ప్రాంత నిర్మాణంలో విదేశీ సంస్థలకు సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడి ప్రోత్సాహాలకు సంబంధించి సింగిల్ విండో అనుమతికి కానీ, అలాగే ప్రోత్సాహాలతో పాటు ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఉండేందుకు కూడా విదేశీ యూనివర్సిటీలు కానీ, ఆంధ్రప్రదేశ్ లో విదేశీ యూనివర్సిటీలతో పాటు వివిధ రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా సంచలనంగా ఉన్నటువంటి యూనివర్సిటీలు కానీ
ప్రోత్సాహాలకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అనుమతులు పొందేందుకు కూడా ఆ వెసులుబాటు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తో పాటు ఈ యొక్క సమావేశానికి నారా లోకేష్ తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ఈ యొక్క సమావేశానికి సంబంధించి కీలకంగా పలు థ్యాంక్ యూ నాగేష్. MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.